హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. ది బీస్ట్ బిలో ఇది ఒక థాయిలాండ్ మూవీ. ఇప్పుడు చూసుకుంటే తెలుగులో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒక పక్క చూసుకుంటే యూట్యూబ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మన ఫేవరెట్ వెబ్సైట్ అయిన మూవీ రీల్స్లో కూడా తెలుగులో అయితే డబ్బింగ్ అయితే అయింది. ఈ సినిమా 2022 జూలై 5th అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే తెలుగులో కూడా డబ్బింగ్ అయితే అవుతుంది. ఈ సినిమా చూసుకుంటే 1 hour 48 minutes అయితే యావరేజ్ డ్యూరేషన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ది బీస్ట్ బిలో మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నుండి గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ది బీస్ట్ బిలో ఈ మూవీ కోసం మాట్లాడుకుంటే ఒక ఎడారిలో అంటే అండర్ వాటర్ అయితే ఉంటాయి. ఆ వాటర్ అంటే బోర్ వేసి ఎవరైతే మొదటిగా వాటర్ పైకి తీస్తారో వాళ్ళకి $1 million అయితే ఇస్తారు. ఇది మూవీ స్టోరీ. అలాగే ఆ భూమి చూసుకుంటే మొత్తం ఎండిపోయి అయితే ఉంటుంది. వాటర్ అయితే అస్సలకే ఉండవు. అయితే ఆ భూమిలోనే రాక్షస బల్లి అంటే ఒక మాన్స్టర్ అయితే అనుకోండి, అదైతే భూమిలోనే ఉంటుంది. అయితే వీరు ఎంతమంది అయితే బోర్ వేయడానికి అయితే వస్తారో అందరినీ ఒక్కొక్కరిని చంపుతూ తింటూ ఉంటుంది. అంతేకాకుండా కొంతమందిని తన గృహలోకి వెళ్ళి తన పిల్లల కోసం అయితే వాళ్ళని దాచిపెట్టి వాళ్ళ పిల్లలకైతే ఆహారంగా ఇస్తూ ఉంటుంది. అయితే ఇందులో హీరో అండ్ హీరోయిన్ ఎలా బయటపడ్డారు, అంతేకాకుండా ఆ మాన్స్టర్ని చంపారా లేదా, అలాగే ఆ బోరు వేసిన ప్రతి ఒక్కరిని ఎలాగైతే మాన్స్టర్ చంపిందో ఇలా ప్రతి ఒక్కరిని మీరు తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడకైతే తప్పదు. సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే సినిమా చూసుకుంటే జస్ట్ 1 hour 48 minutes అయితే ఉంది. కాకపోతే స్టార్టింగ్ ఒక 10 to 20 minutes వరకు అయితే కొంచెం బోరింగ్ అయితే ఉంటుంది. క్యారెక్టర్ రివీల్స్ అవుతూ ఉంటాయి కాబట్టి అంతగైతే ఇంట్రెస్ట్ అయితే ఉండదు. కాకపోతే ఎప్పుడైతే అంటే ఒక గేమ్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే కనుక అంటే ఆల్మోస్ట్ ఒక 40 minutes ఇంటర్వెల్ దాకా అయితే అంత హైలైట్ అయితే అనిపించదు, కొంచెం బోరింగ్గానే ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి అయితే కొంచెం యాక్షన్ తగ్గట్టు అంటే ఆ మాన్స్టర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పటి నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయితే చేశారు. అంతేకాకుండా గ్రాఫిక్స్ ఆ మాన్స్టర్ని చూపించేటప్పుడు మాత్రం కొంచెం అంటే చూస్తుంటే ఒక 2D లాగా కనబడుతుంది. అదొక మైనస్ పాయింట్. మిగతా అంతా ఓకే. ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే కనుక ఇంటర్వెల్ నుంచి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా కామెడీ విషయానికి వస్తే మన తెలుగులోకి డబ్బింగ్ అయింది కాబట్టి ప్రతి ఒక్క వర్డ్ కామెడీగానే ఉంటుంది, చాలా అంటే చాలా నవ్వుకోవచ్చు. అంతేకాకుండా ఆ మాన్స్టర్ దగ్గర నుంచి చాలా మందిని అయితే హీరో అయితే కాపాడతారు. ఆ సమయంలో కూడా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి అంటే యాక్షన్ మూవీస్ మనం గతంలో అయితే చూసే ఉంటాం, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఈ సినిమాలో ఫైట్స్ అనేది అలాగే సాంగ్స్ అనేది ఏమైతే ఉండదు, స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత మాత్రం మీరైతే ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ది బీస్ట్ బిలో మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే ఓటీటీ రివ్యూ అంతేకాకుండా వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.